రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు నీతి ఆయోగ్ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉంటుందని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, త్వరలోనే వారి బండారం బయట పెడతామని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. అన్న ఏంటి మీరు హైదరాబాద్కి మెట్రో సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసి ప్రక్షాళనకు సంబంధించి రామచంద్రరావుకు నిధులు తీసుకురావడం చేత కావట్లేదు, కానీ రేపు ఏ మొహం పెట్టుకొని ప్రజావంచన పేరుతో ధర్నా చేపడుతున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నిధులు ఇవ్వకపోతేనే రోడ్లు వస్తాయా? నిధులు ఇవ్వకపోతేనే కొత్త రైల్వే స్టేషన్ వస్తాయా? నిధులు ఇవ్వకపోతేనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన వస్తాయా? నిధులు ఇవ్వకపోతేనే ఏరో సిటీ లాంటి ఒక ఇండస్ట్రీస్ వస్తాయా? నిధులు ఇవ్వకపోతేనే ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న వస్తాయా? నిధులు ఇవ్వకపోతే మీకు 5 కిలోల బియ్యం ఉచితంగా మీకు వస్తాయా? రాష్ట్రానికి ఇచ్చే నిధులు కాబట్టి ఇస్తున్నారు, అదనంగా ఏమి ఇచ్చారు అన్నది. అదనంగా ఎవరికైతే అదనంగా ఏ రాష్ట్రానికి ఇచ్చినా ఆ అదనమైనటువంటి తెలంగాణకు కూడా ఇస్తారు. ఇది ఒక పరిస్థితి ఉంటుంది. నీతి ఆయోగ్ ఉంటుంది. ఆ నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు 42% వాళ్ళ ఒక పన్నుల్లో ఉన్నటువంటి డివల్యూషన్స్ వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తారు. ఇది కాక మళ్ళీ సిఎస్ఆర్ ఉంటుంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్. ఈ సిఎస్ఎస్లో ఉన్నటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కూడా అనేకమైన పథకాల్లో ఈరోజు ప్రభుత్వం తీసుకునేటువంటి పథకాల్లో కూడా, సంక్షేమ పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా 90% నుంచి 10% దాకా ఉంటాయి. ఈరోజు మాకు ఏమి ఇవ్వట్లే అని చెప్తే మీ బండారం బయట పెట్టాల్సిన అవసరం పడుతుంది. మీరు అసలు ఏం చేసింది ఏం లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నది. బీజేపీ కేవలం ఒకవైపు మీ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నరదృష్టి, తెలంగాణ ప్రజల్ని ఒకవైపు అవమానించిన పట్టించుకుని బీజేపీ కేవలం ఒక సామెత రూపంలో ముఖ్యమంత్రి మాట్లాడితే దాన్ని మత రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది తప్ప మరొకటి లేదన్నది కూడా. అవునండి, తెలంగాణకు ఎవ్వరు అవమానపరిచినా బీజేపీ వాళ్ళని వ్యతిరేకిస్తుంది. అది కానీ వారు ఏం మాట్లాడారు, ఏ సందర్భం మీద చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది పక్కా దేవుళ్ళ వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుళ్ళ మీద మాట్లాడారు, మొత్తం రాష్ట్రం మీదది, దేశం మీదది. కాబట్టి మీరు దాని మీద రియాక్ట్ అయ్యాను. ఆయన ఏం మాట్లాడేది మాకు చూపెట్టండి, తప్పు ఉంటే డెఫినెట్గా మేము మాట్లాడతాం. చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను. ఈ అయితే మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళని ఎవరు ఏ సందర్భంగా మాట్లాడారు అనేది మనం వారిని అడగాలి, క్లారిఫై చేయాలి. తెలంగాణ ఏదైతే ఎవరితో అపోజ్ చేస్తున్నారో హీ మస్ట్ బి ఆస్క్డ్ వై యూ ఆర్ స్పోకెన్ ఇన్ వాట్ కాంటెక్స్ట్. కేవలం దాన్ని వ్యతిరేకించకుండా ఒక సామెత రూపంలో దాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరైనా దాన్ని మీరు స్వాగతించారా? దాన్ని ఏదైనా ఎవరైనా స్వాగతించరా? లేదు కదా. స్వాగతించినప్పుడు మీరు వ్యతిరేకం చెప్పాలి. దాన్ని డెఫినెట్గా తెలంగాణకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా మేము వ్యతిరేకిస్తున్నాం, అంతే. దాని నో అదర్ సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సార్, ఇంకొక ప్రధాన అంశం, బిఎల్ సంతోష్ మీకు ఏమైనా రోడ్ మ్యాప్ ఇచ్చారా? ఏం చేయబోతున్నారు? ఎట్లాంటి మన సమావేశంలో జరిగింది కాబట్టి ఎట్లాంటి అంటే రోడ్ మ్యాప్ అంటే ఇప్పుడేమీ రోడ్ మ్యాప్ తయారు చేయలేదు. మా రోడ్ మ్యాప్ తయారవుతుంది, దానికి మా పెద్దలు వస్తారు, దాన్ని చేస్తారు. ఇప్పుడు సంఘటనాత్మకంగా అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ని సంఘటనాత్మకమైనటువంటి యొక్క ఏదైతే పెరుగు జరగాలి, ఏ విధంగా కమిటీలు చేయాలి, ఏ విధంగా కార్యకర్తలు పనిచేయాలి, ఏ విధంగా కలిసిమెలిసి పనిచేయాలి, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తిరగాలి, ఊళ్ళలో పోవాలి, గ్రామాల్లో పోవాలి. ఇవన్నీ కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వీటితో ఏంటంటే బిఎల్ సంతోష్ గారు మా ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ సంఘటనలో జరుగుతున్నటువంటి ఒక ఏవైతే మార్పులు చేర్పులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జెస్, వీళ్ళు ఏ విధంగా పనిచేయాలి, వీళ్ళు ఎట్లుండాలి అనేది మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రాజకీయమైనటువంటి రోడ్ మ్యాప్ ఏది ఉంటుందో డెఫినెట్గా మా మహాధారణ అయిన తర్వాత మా పెద్దలు వస్తారు, వారు ఇస్తారు. ఏ విధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనే దిశలో వారు మాకు దిశానిర్దేశం రాబోతుంది. డెఫినెట్గా నాకు పూర్తి నమ్మకం ఉంది. మన బిఎల్ సంతోష్ గారి ఒక దిశానిర్దేశం తర్వాత రోడ్ మ్యాప్ వస్తుంది మాకు. ఆ రోడ్ మ్యాప్ ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తుంది. బిఎల్ సంతోష్ రామచంద్రరావుకు మంచి బూస్టప్ ఇచ్చారనేది మంచి వేవ్స్ కూడా బయట కనిపిస్తూ ఉన్నాయి.
దాంతోపాటే కొత్త నేతలను టార్గెట్ చేశారు. హైవే మీద వెళ్తున్నటువంటి పార్టీని బైపాస్ తీసుకెళ్తున్నారు కొత్త నేతలు అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి కామెంట్ జరుగుతూ ఉంది. ఎందుకు కొత్త నేతలు టార్గెట్ చేశారు అన్నది కూడా దానికి ఏం చెప్తారు? వాళ్ళు కొత్త నేతలు టార్గెట్ ఏం చేయలేదు. వారు అన్నమాట స్పష్టంగా అందరూ ఒక హైవే మీద పోతున్నప్పుడు బైపాస్లో పోకండి, బైపాస్లో పోయితే కూడా మళ్ళీ హైకోర్టులో హైవేలో కలవాలి అనే మాట అన్నారు. దాన్ని వక్రీకరించాల్సినటువంటి చాలామంది చేస్తున్నది. కానీ వారు చెప్పింది స్పష్టమైందంటే కొత్త వారు కానీ పాతవారు కానీ మన అందరం హైవే మీద ఉన్నాము, హైవే మీద నడవాలి. బైపాస్ పోయి దాన్ని మళ్ళీ ఒకవేళ పోతే కూడా మళ్ళీ హైవేకే రావాల్సి వస్తుంది అనే మాట అన్నారు. కానీ అంతేగాని ఎవరిని ఉద్దేశించి కొత్త పాత వారిని నిర్దేశించి చెప్పలేదు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది కాబట్టే లేనిపోని అంశాలు, మతపరమైనటువంటి అంశాలు కావచ్చు, మరొక అంశాలు కావచ్చు తెర మీదకి తీసుకొస్తుంది ప్రధానంగా బీజేపీ అన్నది. దాంతోపాటు ప్రధాన అంశం కేటీఆర్ చెప్పినట్టు కేటీఆర్ ఇచ్చే చిట్టీలనే రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు చదువుతున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణ. మా చదువు మాకు వచ్చు, అవి వేరే చిట్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, మీరు 4,000 రూపాయలు నిరుద్యోగ భర్తా ఇస్తానన్నారు, ఇచ్చారా? అందుకే మేము జీర్ణించలేకపోతున్నాము. మీరు రైతులకు రైతు బంధు ఇస్తానన్నారు, ఇవ్వలే కదా, మీరు అందుకే జీర్ణించలేకపోతున్నాం. మీరు స్టూడెంట్స్కు ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తాన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు, అది జీర్ణించుకోలేకపోతున్నాం. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు ఇవ్వలేదు, అది జీర్ణించుకోలేకపోతున్నాం. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లకు సమయానికి శాలరీస్ ఇవ్వట్లేదు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎవరైతే రిటైర్ అయ్యారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు పెన్షన్లు ఇవ్వట్లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ, అది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ జీర్ణించలేకపోయినా ఆ కడుపు మండతోని ఈ తెలంగాణ ప్రశ్నిస్తుంది. ఆ తెలంగాణ ప్రశ్నిస్తుంది కాబట్టి మహాధారణ. మాకు ఎవరి చిట్టీలు చదవాల్సిన అవసరం లేదు, మా చిట్టీలు మాకు ఉన్నాయి. ఏదైతే అమలు కాని హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ అమలు కాని హామీల వైఫల్యం మేరకే రేపు మహాధర్నా నిర్వహించబోతున్నాం. ఖచ్చితంగా ఎవరి పాఠాలు వినాల్సిన అవసరం మాకు లేదు. ఏదైతే తెలంగాణకు సంబంధించి ఎవరైతే తెలంగాణను అగౌరవపరుస్తారో, ఎవరైతే విమర్శిస్తారో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామన్నది కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.